హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. మన దగ్గర ఉన్న 250 రూపాయల చీరతోని మినిమం ఒక 1000 రూపాయల డ్రెస్ అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చు. దీనికి మనకు పెద్ద టైలరింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన పని అయితే ఏమీ లేదు. కేవలం 2-3 పాయింట్లు తెలిస్తే చాలు. ఆ 2-3 పాయింట్లు నేను ఉన్నాను కదా మీకు చెప్పడానికి. సో నేను చెప్పే 2-3 పాయింట్లు గుర్తుపెట్టేసుకొని మీరైతే మీ దగ్గర ఉన్న శారీతోని డ్రెస్ అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. క్లియర్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ శారీ. దీనికోసం నేను 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్, అదేవిధంగా 3 మీటర్స్ క్రేప్ క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఈ 3 మీటర్స్ క్రేప్ వచ్చేసి మనకి కింద గేరా కోసం, 1 మీటర్ కాటన్ వచ్చేసి బాడీ కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నేను క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను అంటే ఈ బొద్దు పాటు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా, అంటే బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసినాను. ఇది ఎందుకోసము అంటే మనకి ఎక్కడ కూడా బ్యాక్ ఓపెన్ అనేది లేదు. ఒకవేళ బ్యాక్ ఓపెన్ ఉంటే చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కింద ఎక్కువ తక్కువ ఉంటే ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్కి మనం 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకుంటాం కదా, డ్రెస్కి మాత్రం కంపల్సరీ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకోవాలి. ఎందుకోసం అంటే కింద గేర పార్ట్ యాడ్ చేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బాడీ యొక్క పొడుగు కావాలి. బాడీ యొక్క పొడుగు ఎంత తీసుకుంటున్నా అంటే నేను వచ్చేసి 14 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇదిగోండి, పై లైన్ దగ్గర నుండి 14 ఇంచులకి ఒక మార్కింగ్, 14.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ తీసేసుకున్నా. సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా మార్క్ చేసేసుకోండి 14.5 ఇంచులకి. ఎందుకోసము అంటే ఈ లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి. లేదు అనుకోండి క్రాస్ తీసుకుంటే ఏమైతే మనకి షోల్డర్స్ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నడుము కొలత ఎంత ఉంది అంటే 31, చెస్ట్ కొలత వచ్చేసి మనకి 37 ఇంచులు ఉంది. ఓకే, మనం ఎక్కడ కొలుచుకోవాలో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినాను, బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేసి. ఒకసారి కావాలనుకుంటే ప్రీవియస్ వీడియో చూడండి. నడుము కొలత ఎప్పుడు కూడా చెస్ట్ యొక్క కింది భాగంలో తీసేసుకోండి. చెస్ట్ యొక్క కింది భాగంలో తీసేసుకుంటే 31 ఇంచు ఉంది నడుము కొలత. ఇప్పుడు నడుము కొలతని టేప్తోని 4 భాగాల కింద ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఎంత వచ్చింది చూడండి, పావు తక్కువ, 2 పాయింట్ల తక్కువ 8 ఇంచులు వచ్చేసింది. సో మనకి ఎంత వచ్చినా ఇక్కడ మార్కింగ్ అయితే తీసేసుకుందాం. ఇది మన నడుము కొలత. దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఈ 1 ఇంచ్ ఎందుకోసం అంటే మనకి వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇది నడుము కొలత. నెక్స్ట్ అదేవిధంగా చెస్ట్ కొలత. చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఎగ్జాక్ట్గా మనం మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పైన తీసుకుంటే 38 ఇంచులు ఉంది. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే చేతుల యొక్క కింది భాగంలో, అంటే మనం చంక అంటాం కదా, చంక దగ్గర రౌండ్గా తీసేసుకోవాలి. తీసేసుకున్నప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది 37 ఇంచులు వచ్చేసింది. సేమ్ ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే టేప్ని ఫోల్డ్ చేసేసుకున్నామో సేమ్ అదే విధంగా 4 భాగాల కింద ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. ఎంత వచ్చినా ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 9.5 ఇంచులు అయితే వచ్చేసింది. 9 పైన 2 గీతలు, 9.2 ఇంచులు అని కూడా అనుకోవచ్చు. ఇదిగోండి, ఈ 9.2 ఇంచులు అనేది మన చెస్ట్ కొలత. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇదిగోండి, నేను ఇక్కడ మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇది వచ్చేసి 9.2 ఇంచులు. ఇది నడుము కొలత. ఇది మన చెస్ట్ కొలత, ఇది నడుము కొలత. ఇప్పుడు చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా లూజ్ కోసం ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే చెస్ట్ కొలతని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది 37 ఇంచులు ఉంది. సో చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉందా లేదా చూసుకోండి. ఓకే, చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉందా లేదా ఉంది. సో అలాంటప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నా. ఒకవేళ 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి ఫుల్ షోల్డర్ 5 ఇంచులకి మార్క్ చేసుకోండి. 40 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి 6 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ నోట్ చేసుకున్నాం. ఇందులోనే మనం నెక్ కోసం మార్క్ చేసేసుకోవాలి. నెక్ కోసం ఎట్లా అంటే 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంటే 2.2 ఇంచులు, 30 కంటే తక్కువ ఉంటే 2 ఇంచులు, 40 కంటే ఎక్కువ ఉంటే 2.7 ఇంచులు కూడా తీసేసుకోవచ్చు. ఓకే, ఇది నార్మల్గా. కానీ మన దగ్గరికి ఎవరైనా కస్టమర్ వచ్చి బ్రాడ్ కావాలి అని అన్నప్పుడు ఇదే కొలతలు ఉన్నప్పుడు ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి అని చెప్పిన 2.2 ఇంచెస్. కానీ ఇవే కొలతలతో వచ్చేసి మనకి బ్రాడ్ కావాలి నెక్ అన్నప్పుడు 2.5 ఇంచులు కూడా తీసేసుకోవచ్చు. 2.5 తీసేసుకుంటున్నా. నార్మల్గా ఎంత తీసుకోవాలి 2.2, కానీ ఇక్కడ నేను 2.5 తీసుకున్నా. అది కస్టమర్ ఇష్టం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్కి వచ్చేసి నేను 8 ఇంచుల పొడుగు అయితే తీసేసుకుంటున్నా. 8 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి, స్క్వేర్ బాక్స్.
స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నాకు రౌండ్ నెక్ కావాలి. సో రౌండ్ నెక్ కోసం కింది నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక పావించి ఎక్కువ తీసేసుకుంటున్నా. పావించి ఎక్కువ తీసేసుకొని ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి. ఇక్కడ మాత్రం ఏం చేంజ్ చేయదు. ఓకే, ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్, ప్రీవియస్ వీడియోలో స్క్వేర్ నెక్ గురించి కూడా చెప్పినా నేను. ఓకే, ఇక్కడ 5.5 ఇంచులు ఉంది కదా, సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా మార్క్ చేసేసుకుంటున్నా. ఎందుకోసం అంటే ఇక్కడ నుండి లైన్ అనేది కిందికి స్ట్రైట్గా రావడానికి. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే చాలామంది ఇంకా బ్లౌజ్ కటింగ్ వచ్చిందంటే చాలా అన్నీ వచ్చినట్టే. డ్రెస్ అయినా కుర్తీ అయినా ఫ్రాక్ అయినా అన్నీ సేమ్ మోడల్. ఇక్కడ కూడా నేను 6 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుందాం. ఎవరికైనా 6 ఇంచులు తీసుకోవచ్చా అక్క అని అడుగుతారు. సో నేను చెప్పేది ఏంటి అంటే ఆ విధంగా అయితే తీసుకోవద్దు. కానీ ఇప్పుడు మరి మీరు ఎందుకు తీసుకున్నారు 6 ఇంచులు అంటే ఇది కరెక్టా కాదా అనేది మనం చెక్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం. ఏ విధంగా అంటే ఇలా ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఇక్కడ నెక్ డీప్ని బట్టి, ఇక్కడ నెక్ డీప్ ఎక్కువ ఉందనుకోండి 1 ఇంచు, డీప్ తక్కువ ఉంటే 1 పావు, ఇంకా తక్కువ ఉంటే 1.5 ఇంచ్ అట్లా తీసేసుకోవాలి. ఇక్కడ 1 పావు ఇంచు తీసేసుకొని రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. మనకు కావాల్సిన చంక కొలత ఎంత ఉంది అంటే 17.5 ఇంచులు ఉంది. సరే, మనం మార్కింగ్ చేసిన ఎంత వచ్చింది అనేది చెక్ చేసేసుకుందాం. చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఎంత వచ్చింది, 2 పాయింట్లు తక్కువ 9 ఇంచులు అయితే వచ్చేసింది కదా. దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఎంత వచ్చింది, వావ్ కరెక్ట్గా వచ్చింది 17.5. అందరికీ ఈ విధంగా సెట్ అవుతుంది అంటే కాదు. మరి సెట్ కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 18 కావాలి, మనకి ఎంత వచ్చింది 17.5నే వచ్చేసింది. మనకి 18 కావాలన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ని కిందికి జరుపుకోవాలి. సో ఈ 6 ఇంచుల లైన్ అనేది ఫిక్స్డ్ కాదు అందరికీ, కొందరికి మాత్రమే 6 ఇంచులు సెట్ అవుతాయి. ఎవరికైనా 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో వ్యారీ అవుతుంది. ఆ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ కొలత ఆల్రెడీ మార్కింగ్ చేసేసుకుంటాం కదా, ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడున్న చంక కొలత అనేది మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత షోల్డర్ జారకుండా పట్టేసినట్టుగా ఉండాలి అనుకుంటే ఇలా ఒక క్రాస్గా లైన్ డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్ యొక్క పొడవు ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకున్నా పర్వాలేదు, 3, 3.5, 4 ఇంచులైనా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి ఇటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు తీసేసుకొని మనం డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి నడుము దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. ఓకే, ఇది ఇప్పటివరకు బ్లౌజ్కి డ్రెస్కి సేమ్ మెథడ్. కానీ నేను చెప్పే ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఫ్రాక్కి అంటే ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఇదిగోండి ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోవాలి. మినిమం 1/2 ఇంచ్ ఉండాలి ఇక్కడ. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ మీరు ఈ విధంగా కట్ చేసుకోలేదనుకోండి, కింద గేరా పార్ట్ యాడ్ చేసినప్పుడు ఇటు సైడ్కి మొత్తం ఇట్లా కిందకి వచ్చేస్తుంది. ఇట్లా ఇదే ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గేరా కంప్లీట్గా ఒక 4-5 మీటర్ల బరువు ఉండడం వల్ల ఇది ఇటు గుంజినట్టుగా అవుతుంది. సో అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. సో ఇక్కడ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీన్ని పైకి తీసుకొచ్చుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుంటున్నాం. ఫ్రంట్ పార్ట్ అనేది మనం డాటెడ్ మెథడ్లో కట్ చేసుకుంటున్నాం, ప్రిన్స్ కట్ మెథడ్ కాదు. సో ప్రిన్స్ కట్ మెథడ్ ఉంటుంది, డాటెడ్ మెథడ్ ఉంటుంది. ఇక్కడ నేను డాటెడ్ మెథడ్ చూపిస్తున్నాను ఎందుకంటే సింపుల్ మెథడ్. నెక్స్ట్ సేమ్ ఇట్లాంటిది పింక్ కలర్తో ఒకటి చూపిస్తాను, అందులో నేను ప్రిన్స్ కట్ చూపిస్తాను. ఓకే, సో ఇది ఇక్కడే కట్ చేసుకోవాలంటే లేదు, మీకు లైనింగ్ అనేది షార్టేజ్ ఉందనుకోండి, ఇదిగోండి ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర లైనింగ్ అనేది ఎక్స్ట్రా ఉంది, అందుకోసం నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కచ్ మార్కులు పెట్టేసుకుందాం. ఎందుకంటే మనకి ఫిట్టింగ్ చేసేటప్పుడు డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. ఇక్కడ నెక్ కోసం కూడా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకున్నాం కదా, ఇంకేం లేదు, జస్ట్ ఒక ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేసుకుందాం. ఫ్రంట్ నెక్ యొక్క పొడవు వచ్చేసి 6 ఇంచులు కావాలి. 6 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ పైన ఎంత తీసుకున్నాం, 2.5 తీసుకున్నాం కదా, సేమ్ అదే 2.5 ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకొని స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్లో 1.5 ఇంచు తీసేసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసేసుకోండి. 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే మీకు నెక్ అనేది చాలా నీట్గా రౌండ్గా యూ షేప్ లాగా కనిపిస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. అదేవిధంగా ఫ్రంట్ భాగంలో చంక లోతు అనేది తీయాలి, డ్రెస్కైనా తీయాలి, బ్లౌజ్కైనా తీయాలి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి ముందు భాగం. నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి, హ్యాండ్స్ కట్ చేసుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్స్కి మనకి లైనింగ్ అయితే అవసరం లేదు, కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుందాం. చూడండి ఇక్కడ మనకి మీరు చూసారు కదా, ఆల్రెడీ మనకి చేతులు అనేవి కింది వరకు ఉండాలి. ఇక్కడ కింద ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను ఎక్కువ తక్కువ ఉంది అనేసి. ఆ తర్వాత 1 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేటాను. ఇది ఎందుకోసం అంటే కింద మనము డబుల్ ఫోల్డ్ చేసుకుంటాం కదా, అందుకోసం. ఇప్పుడు ఆ పైన లైన్ దగ్గర నుండి మనకి ఎంత పొడుగు కావాలి అంత పొడికి మార్కింగ్ అయితే చేసేసుకుని నాకు 22 ఇంచులు కావాలి. ఇది ఎల్బో హ్యాండ్ అంటే కింది వరకు ఉన్న చేతులు ఫుల్ హ్యాండ్స్ కాబట్టి నేను హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 4 ఇంచులు తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ బాడీ కట్ చేసుకున్నాం కదా, ఈ బాడీ యొక్క చంక కొలత మనకి ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. అవునా, 9 ఇంచులు వచ్చిన తర్వాత సేమ్ అదే 9 ఇంచులు తీసుకొని పొడుగు లైన్ పైన 0 అనేది ఇంతకుముందు 4 ఇంచులు డౌన్ తీసుకున్నాం కదా, ఆ లైన్ పైన తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. ఇక్కడ స్టార్టింగ్లో 2 ఇంచులు తీసేసుకొని ఈ ప్లేస్లో ఒక 1/2 ఇంచు డౌన్ చేసేసుకోవాలి. ఓకే, 1/2 ఇంచు డౌన్ చేసేసుకొని నార్మల్గా మనం హ్యాండ్స్కి ఏ విధంగా అయితే మార్క్ చేసేసుకుంటామో అదే విధంగా డ్రా చేసేసుకోండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, కొంచెం అటు ఇటు జరిగిపోతుంది, కొంచెం కష్టమవుతుంది. సో పైనుండి 10 ఇంచులు అంటే మన మోచే దగ్గర వరకు ఒక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. అదేవిధంగా మనకి 3/4 హ్యాండ్స్ వస్తాయి చూడండి, 14-15 ప్లేస్లో అక్కడ ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి. మోచే దగ్గర మనకి ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే 12 ఇంచులు ఉంది. 12 ఇంచులు ఉన్నప్పుడు 6 ఇంచులు తీసుకున్నా. అదేవిధంగా మన మోచేతి యొక్క కింద 3/4 హ్యాండ్స్ వేసుకున్నప్పుడు అక్కడ ప్లేస్ ఎంత ఉందంటే 10 ఇంచులు. సో 10 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే 5 ఇంచులు కదా, 5 ఇంచులు కింద కూడా ఫిట్టింగ్. ఈ 4 కొలతలు ఎక్కడి నుండి మీకు తెలుసు అంటే నేను కొలతలు తీసుకునేటప్పుడే ఇవి 4 కొలతలు కూడా తీసుకున్నా. ఓకే, ఇది వచ్చేసి మా సిస్టర్ది. ఆల్రెడీ అంటే మీ బాడీ మెజర్మెంట్ కాకుండా లూజ్ పెట్టి మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అయిందని అనకండి, ఎందుకంటే మా సిస్టర్ది నేను కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే సైడ్కి ఎక్స్ట్రా కుట్టు అయితే వేసేసుకున్నాను, ఆ తర్వాత ఓపెన్ చేసేసుకోవచ్చు అనేసి. ఎందుకంటే మీరు అడుగుతున్నారు కదా అక్కే ఒకసారి కటింగ్ స్టిచ్చింగ్ చేసి చూపించండి అని. నేను ఎక్కువ ఇలా అంబ్రిల్లా ఫ్రాక్ కానీ ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ కానీ వేసేసుకున్నాను, అందుకే మా సిస్టర్ది స్టిచ్ చేసినాను కదా అని మీకు వేసుకొని చూపించినాను. ఓకే, ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం 4 కొలతలు అయితే తీసేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, దీనికి మనకి హ్యాండ్స్కి లైనింగ్ అవసరం లేదు. ఒకవేళ మీరు హ్యాండ్స్ లైనింగ్ వేసేసుకోవాలి అన్నా వేసుకోకండి. అదేవిధంగా మనకి ఇక్కడ వ్రిస్ట్ దగ్గర ఇంకా కుచ్చులు కావాలి అనుకుంటే అక్కడ కిందికి ఒక 4 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా వదిలేసేయండి. ఇప్పుడు చూడండి, కింద గేర పార్ట్ కట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మన ఫుల్ ఫ్రాక్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే 50 ఇంచుల పొడుగు ఉంది. ఫుల్ ఫ్రాక్ యొక్క పొడవు 50 ఇంచులు. అందులో నుండి మనం ఇప్పుడు బాడీ కట్ చేసేసుకున్నాం కదా, బాడీ ఎంత కట్ చేసేసుకున్నాం, 14 ఇంచుల బాడీ కట్ చేసేసుకున్నాం. 14 ఇంచుల బాడీ కట్ చేసేసుకుంటే చూడండి 36 ఇంచులు ఉంటుంది. ఓకే, ఇప్పుడు కింద గేరా కోసం 36 ఇంచులు కట్ చేసుకోవాలి. ఈ 36 ఇంచులకి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా. ఈ ఎక్స్ట్రా ఎందుకోసం అంటే 1/2 ఇంచ్ వచ్చేసి మనం ఇక్కడ కింద గేరా పార్ట్ బాడీ పార్ట్కి జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచు, అదేవిధంగా కింద మనం పీకో కానీ ఫోల్డింగ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్, అంటే ఇప్పుడు కింద గేరా పార్ట్ కోసం 37 ఇంచుల పొడుగుతోనైతే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు చీరలో మనకి బాడీ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత మిగతా శారీ ఉంటుంది కదా, ఆ మిగతా శారీ మొత్తంని 4 ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోండి. సో ఇక్కడ మనం పైన బాడీ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం కదా, ఈ బాడీ పార్ట్కి మనం నడుము కొలత ఎంత తీసుకున్నాం, 31 ఇంచు మన నడుము కొలత. 31 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా మార్జిన్ కోసం 3 ఇంచులు తీసేసుకోండి. సో అప్పుడు ఎంత, 31 ప్లస్ 3 ఇంచులు అంటే మనకి మొత్తం 34 ఇంచులు వస్తుంది. ఇక్కడ మన నడుము కొలత 34 ఇంచులకి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 34 ఇంచులకి ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అని అంటే ఇదిగోండి, 34 ఇంచులు ఉంది కదా, ఇప్పుడు ఈ 34 ఇంచులని 4 భాగాల కిందికి ఫోల్డ్ చేసుకోండి. 4 భాగాల కింద ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 8.5 ఇంచుల నడుము కొలత అయితే రావాలి. ఇక్కడ నోట్ చేసేస్తున్నాను చూడండి, 8.5 ఇంచులు. ఇక్కడ మరి 4 భాగాల కిందకి ఎందుకు ఫోల్డ్ చేసేసుకున్నామంటే ఇక్కడ మనకి 4 వరుసలు ఉన్నాయి, అందుకోసమే 4 భాగాల కిందకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు మన నడుము కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఈ టేపుకి ఇలా హోల్ ఉంటుంది కదా, ఈ హోల్ తీసుకొచ్చి ఈ కార్నర్ ప్లేస్లో పెట్టేసుకోండి. కార్నర్ ప్లేస్లో పెట్టేసుకొని 5.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. చూడండి, ఈ ప్లేస్ అనేది కామన్గా ఫిక్స్ ఉండాలి. 5.5 ఇది ఇలా జరుపుకోండి, టేప్ అనేది ఈ విధంగా జరిపేసుకోండి. ఇక్కడ ఈ ప్లేస్ మాత్రం కామన్, ఈ ప్లేస్ మాత్రం అస్సలు చేంజ్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మొత్తం ఇది ఎంత వచ్చింది అనేది కొలుచుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఎంత, 8.5 ఇంచులు మాత్రమే. అలాంటప్పుడు ఏం చేయాలి, కొంచెం పైకి జరిపేసుకుందాం. సో స్లైట్గా పైకి జరిపేసుకోండి.
ఇక్కడ మీకు 5.5 ఇంచులు ఏ విధంగా తెలిసింది అక్కయ్య అంటే నాకు కూడా ఏం తెలియదు. జస్ట్ నేను 5.5 ఇంచులు ఉంటుంది కావచ్చు అని మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకొంచెం పైకి చెప్పుకున్నాను కదా, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది చూడండి, 8.5 ఇంచులకి అయితే మనకి సరిపోయింది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి కంప్లీట్ పొడుగు ఎంత కట్ చేసుకోవాలి అనుకున్నాం, 36 ఇంచులకి కట్ చేయాలి అనుకున్నాం కదా. సేమ్ ఇప్పుడు అదే 36 ఇంచులు తీసేసుకోండి. 36 ఇంచులు తీసేసుకొని ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర నుండి ఇది ఉందా, ఇక్కడ నుండి 36 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. మీకు ఇటు సైడ్ కనబడట్లేదు కదా, నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనం నడుము కొలత మార్కింగ్ చేసేసుకున్నాం చూడండి. ఇక్కడ నుండి మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగుకి మార్కింగ్ చేసేసుకోండి. మనకి ఎంత పొడుగు కావాలి, మన నడుము కింద గేర 36 ఇంచులు. ఇదిగోండి ఇక్కడ నుండి ఫస్ట్ 36 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ ఒక గీతలాగా కనబడుతుంది కదా, ఇప్పుడు ఈ గీత పెట్టేసుకొని మళ్ళీ ఈ టేప్ తీసుకొచ్చి స్టార్టింగ్ కార్నర్ దగ్గర పెట్టేసుకోండి. ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకున్నప్పుడు ఇంతకుముందు మనం మార్కింగ్ చేసిన లైన్ ఉంది కదా, ఆ లైన్ ఏ పాయింట్ వరకు వచ్చిందో చూడండి. ఇక్కడ మనకి 41 ఇంచుకు వచ్చేసింది. సేమ్ మళ్ళీ ఈ టేప్ అనేది ఇదే ప్లేస్లో పెట్టుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం 41 ఇంచుకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. సో మీకు ఈ మార్కింగ్ అయితే కనబడకపోవచ్చు, కానీ నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది మీరు గుర్తుపెట్టి చూడండి. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని 41 ఇంచుకి. ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా అంబ్రెల్లా ఫ్రాక్కి కిందికి గేరా అనేది ఎక్కువ తక్కువ వస్తుంది కదా అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా వస్తుంది. అది నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా మీరు కట్ చేసినా ఎవరు కట్ చేసినా కూడా కిందికి గేరా అనేది అప్ అండ్ డౌన్ వస్తుంది. ఆ అప్ అండ్ డౌన్ వచ్చింది ఏం చేయాలి అంటే మనం ఫ్రాక్ అంతా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత కింద ఎక్స్ట్రా గేరా అనేది కట్ చేసేసుకుంటే మీకు ఈక్వల్గా వచ్చేస్తుంది. ఓకే, అది ఎలా కట్ చేసుకోవాలి అనేది స్టిచ్చింగ్ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఏమంటామంటే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అని అంటాం. ఇది ఓపెన్ చేస్తే మనకి మొత్తం కంప్లీట్గా సర్కిల్ లాగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇది 2 వరుసలు ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి మనకి 3 మీటర్స్ ఫ్యాబ్రిక్. 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఇలా 2 కొనలు ఓపెన్ చేసిన కొనలు ఒక దగ్గర ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇది ఉందా, దీన్ని తీసుకొచ్చి ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం నడుము కొలత అనేది కొలుచుకోవాలి. నడుము కొలత ఎంత అనుకున్నాం, 34 ఇంచులు. ఒక వరుస ఎంత రావాలి, 8.5. ఇక్కడ కూడా మనకి 4 వరుసలు ఉన్నాయి కాబట్టి 34 డివైడెడ్ బై 4 చేసేసుకుంటే 8.5 వస్తుంది. ఇంతకుముందు మనం ఇక్కడ పైన 5.5 తీసుకున్నాం కదా, అంతే తీసుకోవాలంటే కాదు. ఇక్కడ మనం ఫోల్డింగ్ అనేది ఇంతకుముందు మనం కట్ చేసింది ఫుల్ సర్కిల్, ఇది వచ్చేసి మనకి హాఫ్ సర్కిల్. హాఫ్ సర్కిల్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇదిగోండి 11 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం. పైన మాత్రం ఫిక్స్. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి ఇది ఎంత వచ్చిందో కొలుచుకోండి. ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. కానీ మనకు కావాల్సింది 8.5 కదా. ఏం కదని ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి సాగినట్టుగా వచ్చేస్తుంది. అందుకోసం ఒక 10.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం మళ్ళీ. ఓకే, ఇదిగోండి ఈ విధంగా 10.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకొని కొలుచుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా 8.5 ఇంచులు వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం గేరా యొక్క పొడి ఎంత తీసుకున్నాం, 36 ఇంచులు తీసుకున్నాం. లైనింగ్ 36 ఇంచులు తీసుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం తక్కువ తీసుకోండి, 35 ఇంచులకు అట్లా తీసేసుకోండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ నేను 34.5 ఇంచులకి తీసేసుకుంటున్నా. 34.5 ఇంచులు ఇక్కడ నుండి కొలుచుకున్న తర్వాత ఇక్కడ ఒక గీత గీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ టేప్ని పైకి జరపండి. ఇప్పుడు ఈ టేప్ పైకి జరిపినప్పుడు ఇంతకుముందు ఉన్న గీత ఇది ఏ ప్లేస్కి వచ్చిందో ఒకసారి చూడండి, 44.5 ఇంచులకు వచ్చేసింది. ఓకే, ఇదిగోండి ఇక్కడ 44.5 ఇంచులు. ఇప్పుడు ఈ టేప్ అనేది ఇదే ప్లేస్లో పెట్టుకొని సేమ్ అదే 44.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం క్లాత్ అయితే తక్కువ పడింది కదా, ఈ క్లాత్ అనేది మనం ఇక్కడ అటాచ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉందా, దీన్ని తీసుకొచ్చేసి ఇలా పెట్టేసుకో. ఓకే,
ఇదిగోండి ఈ క్లాత్ ఇలా తీసేసుకొని ఈ ప్లేస్ పెట్టేసుకోండి. ఈ రెండు బొద్దు పాటలు ఒకదానిపైన ఒకటి కలిపేసేయండి. ఇదిగోండి ఈ కింద బొద్దుపాటు ఈ బొద్దుపాటు రెండు సమానంగా కలిపేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హాఫ్ సర్కిల్. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో మనం ఫుల్ సర్కిల్ కట్ చేసేసుకున్నాం, ఇదేమో హాఫ్ సర్కిల్. ఓకే, సేమ్ ఇదే విధంగా కావాలి అనుకుంటే మనకి ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి 5 మీటర్స్ తీసుకుంటే సేమ్ యాజ్ టీజ్గా వచ్చేస్తుంది. ఓకే, ఇదే విధంగా స్టిచ్ చేసుకుందామని చూద్దాం.